ఈ దినము 32 నుంచి ఆఖరి వచనం 38వ వచనం వరకు మనం ధ్యానం చేసి 9 అధ్యాయాలను ముగించి 10వ అధ్యాయంలోనికి మనం వెళదాం. ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనము ఈ వాక్య భాగాన్ని చదువుకుందాం. యేసును ఆయన శిష్యులను వెలుచుండగా కొందరు దయ్యము పట్టిన యొక్క మోగవాని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. పనివారు కొద్దిగా ఉన్నారు. కొత్త యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడును గాక. ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు అనేక మంది యొక్క రోగాలను ఆయన స్వస్థపడుతూ వచ్చాడు. ప్రతి వారం కూడా ఆయన చేసిన స్వస్థతలను అనేక వారాలుగా మనం ఒకదాని వెంబడి ఒకటి ధ్యానిస్తూ వచ్చాం. ఈ 6 వచనాలలో మనం చూసినట్లయితే ప్రభు అన్ని స్వస్థతలు జరిగించడానికి కారణం ఏంటి అని మనం యోచన చేసిన ఎడల, దేవుడు తన యొద్దకు వచ్చు వారి మీద కనికరపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. దయ్యం పట్టిన వాడు వచ్చాడు. దానికి ముందు కూడా దయ్యం పట్టిన వారిని విడిపించుట అనేది మనం అనేకసార్లు ధ్యానం చేస్తాం. ప్రత్యేకించి ఈ దినమున అంశం అది కాదు. కానీ దయ్యం పట్టిన వాడు వచ్చినప్పుడు ఆయన ముచ్చగా దయ్యము వాడి నుంచి వెళ్ళిపోయింది. అంతటా వాడు ఏం చేస్తున్నాడంట? మాట్లాడుతున్నాడు. అనేక దయ్యాలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతాయి. ఇది మోగ దయ్యం. ఏ దయ్యం? నా అంశం అది కాదు, కానీ 2 మొక్కలు చెప్పి ముందుకు వెళ్తాను. ఏ దయ్యం ఇది? మోగ దయ్యం. మోగ దయ్యం ఏం చేయలేదు? ఏం చేయదు? దీన్ని ఆత్మీయ కోణంలో మనం చూడగలిగితే, మనకి దేవుడు నోరిచ్చింది దేనికోసం? ఎవరైనా చెప్తారా? దేనికోసం? మొగుడి మీద అరవడం కోసమా? బూతులు తిట్టడం కోసమా? ఎందుకు నోరిచ్చాడు దేవుడు మనకి? ఎందుకురా? మాట్లాడమా? మాడుకుంటారా మీరు అందరూ కలిసి? అయితే మనిషికి దేవుడు నోరు ఎందుకు ఇచ్చాడు? అర్థమవుతుందా? దేనికి ఇచ్చాడు? ఆదిలో జనాలు బహుగా విస్తరించినప్పుడు మనుషులు ఇలాగే ఎక్కువగా మాట్లాడేసుకుంటూ ఉండేవారట. వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటనంటే, అసలు పైన ఎవడున్నాడో చూద్దాంరా అని చెప్పి ఓ పెద్ద నిచ్చెన లాంటి కట్టడం ప్రారంభించారు. మెట్టు మీద మెట్టు కట్టుకుంటా అసలు ఆకాశానికి వెళ్ళిపోదాం, ఆ మేఘాల వెనకాల ఎవడున్నాడో చూద్దామని కడుతున్నారట. దేవుడు దాన్ని చూశాడు. అప్పుడు వారందరి భాషలు ఆయన తారుమారు చేశాడు. అలాగే భూమి మీద అనేక భాషలు పుట్టాయట. దాని పేరేంటి? బాబేలు అని పెట్టాడు. బాబేలు అనగా తారుమారు. ఈ మనుషులు ఎక్కువ మాట్లాడేసుకుంటే అనర్థాలు వస్తాయిరా. ఈ మనుషులకు నేను నోరిచ్చింది వాళ్ళకి వాళ్ళు చెవులు కొరుక్కుని ఇష్టానుసారంగా మాట్లాడి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయడానికి కాదు. వారికి నేను నోరిచ్చింది నన్ను మహిమపరచడానికి. దేవునికి మహిమ కలుగునగాక. నోరెందుకు ఇచ్చాడు దేవుడు మనకి? దేని కొరకు ప్రధానంగా? అందుకే బైబిల్లో పదే ఈ మాటలు మనం చూస్తాం. తన నోటికి కళ్ళెము వేసుకొనక తన భక్తిపరుడునని ఎవడైనా అనుకునే ఎడల వాడి భక్తి వ్యర్థము, వాడి జీవితము నాశనం అన్నాడు. అదే వాక్యంలో మనం చూస్తాం, నాలిక మనుష్యుని అవయవములు అతి చిన్నదైనను అది వాడికి ప్రపంచమై దేహములో నివసిస్తుంది. ఎంత చిన్న చిచ్చు ఎంత పెద్ద అడవిని తగలబెట్టును, నాలిక కూడా అగ్నియే అని రాయించాడు.
మనిషికి దేవుడు నోరెందుకు ఇచ్చాడో వాడు మర్చిపోయాడు గనక దెయ్యాలు పట్టిన వాడై మోగవాడైపోయి వాడు లోకములో ఉన్నవన్నీ మాట్లాడతాడు కానీ దేవుణ్ణి గురించి మాట్లాడాలంటే మాట రాదు. ఇక్కడ మోగవాడు ఎవడు, దెయ్యం పట్టిన మోగవాడు ఎవడు అని అంటే, మాలో ఎవరు మోగవారు లేరండి అని మీరు చెప్పవచ్చు. కాదు, ఆత్మీయ కోణంలో మోగవాడు ఎవడు అంటే, యేసయ్య గురించి మాట్లాడడానికి ఎవడైతే జంకుతాడో, యేసయ్య సువార్త చెప్పడానికి ఎవడైతే వెనకడుగు వేస్తాడో, యేసును గురించిన మాటలు ఎవడైతే ప్రకటించడో వాడు మోగ దెయ్యం పట్టినవాడు. ఏ దెయ్యం పట్టినవాడు? ఎంతమంది ఉన్నారు మీలో మోగ దెయ్యాలు పట్టిన వాళ్ళు? రోజంతా లొడలొడలలో మాట్లాడుతూనే ఉంటానండి, నాకు మాట్లాడడానికి 24 గంటల సమయం సరిపోదండి అనేవారు కూడా ఉన్నారు. వారు పొద్దున్న లెగిసి రాత్రి పడుకునే వరకు ఎవరితోనైనా మాట్లాడకపోతే, ఎవరితోనైనా గొడవ పెట్టుకోకపోతే, ఎవరితోనైనా అరవకపోతే నిద్ర పట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక 10 నిమిషాలు నోరు ఖాళీగా ఉంటే నోట్లో బఠానీలో శనక్కాయలు వేసుకుని కసకస నవ్వులేస్తారు. ఎందుకంటే పళ్ళు దురదొచ్చేస్తాయి. చాలామంది మాట్లాడుతూ ఉండాలండి. ఉన్నారా మీలో అలాంటి వాళ్ళు? వాక్యం చెప్తుంది, విస్తారమైన మాటలలో దోషం ఉండక. మరి ఎందుకు ఇచ్చాడయ్యా దేవుడు నోరంటే, అవసరానికి తగినట్లుగా మాట్లాడాలి. వాక్యం చెప్తుంది, మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఎలా ఉండాలి? రుచికరంగా ఉండాలి. కూర కేజీలు వండినా ఉప్పు ఎంత వేస్తాం? 10 కేజీలు కూర ఉండేమని 4 కేజీలు ఉప్పు వేస్తే ఏమవుతుంది? పాడైపోతుంది. కాబట్టి ఈ నోటిని దేనికి వాడాలి, దేనికి వాడకూడదు? ఎవడు మోగదయ్యం పట్టిన వాడంటే, నిజానికి లొడలొడ మాట్లాడేవాడే. యేసు ప్రభు గురించి మాట్లాడకుండా లోక విషయాలన్నీ మాట్లాడుతున్నవాడు మోగదయ్యం పట్టినవాడు. మీలో మోగదయ్యాలు ఉంటే నశించునుగాక. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈరోజు మన అంశమే అది. ఈ 6 వచనాల్లో ప్రభు దాచి ఉంచిన ఒక విషయాన్ని మనం వెలికి తీసి ధ్యానం చేయబోతున్నాం. ప్రభు అలాగ వాడిని విడిపించాడు. అలా చాలామంది ప్రభు దగ్గరికి వస్తే వచ్చిన వారి రోగాలన్నీ విడిపిస్తున్నాడంట. పరిసయ్యులు కమెంట్ చేస్తున్నారు, ఏమని? ఇతడు దెయ్యముల వలన ఈ కార్యాలు చేస్తున్నాడు, ఇతడు దేవుడు కాదు, ఇతడు ఒక మంత్రగాడు, బోతగాడు. ఈ దెయ్యాలు వదిలించడం ఏంటి, ఈ రోగాలు పంపించడం ఏంటి, ఈ స్వస్థతలేంటి అని అందరూ కమెంట్ చేస్తుంటే ప్రభు వారికి సమాధానం ఇచ్చాడు. ఏంటనంటే, నేను జనములను చూసినప్పుడు వారు కాపరి లేని వారిగా ఉన్నారు గనక, వారు చెదిరిపోయిన వారిగా ఉన్నారు గనక నేను వారి మీద కనికర్ర పడుచున్నాను. ఎందుకు చెదిరిపోయారు? వారి మీద ఎవరు లేరు? కాపరి లేని గొర్రెలు, చెదిరిపోయిన గొర్రెలు. వారికి ఇప్పుడు ఎవరు కావాలి? కాపరులు కావాలి, కాచేవారు కావాలి. ఇది సేవకుల గురించి మాత్రము రాయించబడుతున్న మాట కాదు అంటూ ప్రభు అంటున్నాడు. ముందుకెళ్దాం. 37 కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమాని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఈరోజు మన అంశమే కోత, హార్వెస్ట్. చాలా పల్లెల్లో, చాలా అడవుల్లో, చాలా సంఘాల్లో, పాశ్చాత్య దేశాల్లో ఒక సాంప్రదాయం ఉంది. అదేంటనంటే హార్వెస్ట్ ఫెస్టివల్ అని సంవత్సరానికి ఒకసారి చేస్తారు. దాని తెలుగులో కోతల పండగ అంటారు. కోతల పండగ. పంట కోతకు వచ్చినప్పుడు దాన్ని కొయ్యడానికి ముందు ఒక పండగలా చేసి సంతోషంగా అందరూ వచ్చి దాన్ని ఆనందంగా కోస్తూ ఉంటారు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, కోత విస్తారంగా ఉంది, కోసేవారు లేరు. ఏంటా కోత? ఆ కోత ఏంటి, కొయ్యడం ఏంటి? నా వైపు చూసి జాగ్రత్తగా వాక్యం వినండి. అసలు కోత అనగా ఏంటి,
ఎవరు కొయ్యాలి, ఎందుకు కొయ్యాలో మనం ఆలోచన చేసే ముందు అసలు కోత అంటే మీ దృష్టిలో ఉన్న ఆలోచన ఏంటి? అసలు ఒక పంట ఎప్పుడు కోతకు వస్తుంది చెప్పండి? ఎప్పుడు కోతకు వస్తుందో పంట? ఆలోచించి చెప్పండి. పంట కోతకు ఎప్పుడు వస్తుంది? పంట కోతకు ఎప్పుడు వస్తుంది అంటే రెండు సంగతులు జరిగినప్పుడు వస్తుంది. ఒకటి, అది ఎండిపోయినప్పుడు వస్తుంది. ఎప్పుడు కోస్తారు కోతలు? ఎప్పుడు కోస్తారు? రెండు, అది పండిపోయినప్పుడు కోస్తారు. అయితే ఎండిపోవాలి, లేకపోతే పండిపోవాలి. పండు చక్కగా తయారై చక్కగా కొయ్యడానికి తినడానికి వీలుగా ఉన్నప్పుడు పండును కోస్తారు. వరి చేనంతా చక్కగా పచ్చగా ఉండేది చక్కగా ఎండుగా అయిపోయిన తర్వాత దాన్ని కోస్తారు. అయితే ఎండిపోవాలి, లేకపోతే పండిపోవాలి. దాని కాలం ముగిసిపోవాలి, అది చచ్చిపోయే స్థితికి వచ్చేయాలి, లేదా అది ఒకడికి ఆహారం అయ్యే స్థితిలోకి వచ్చేయాలి. అప్పుడు కానీ దాన్ని. ఇప్పుడు కోత ఎవరు? ఏంటా కోత అంటే, కోత అనగా లోకములో పాపములో ఎండిపోతూ నిస్సారమైన జీవితాలు కలిగి ఎటు వెళ్ళాలో తెలియక వ్యసనాలతో నలిగిపోయి ఇబ్బంది పడి ఎవరికి చెప్పాలో తెలియక చావాలా బతకాలనే స్థితిలో ఉన్నవారు లోకంలో చాలామంది ఉన్నారు. మరికొంతమంది వారు చేసిన పాపాలు పండిపోయి, పాత సామెత అంటారు కదా పెద్దోళ్ళు, రే నీ పాపం పండిందిరా. పాపం పండిపోతే వాడి జీవితం ఇంకా అక్కడితో ముగిసిపోతుంది. వాడు ఒకడికి ఆహారం అయిపోతాడు. అలా తెలుసో తెలియకో లోకములో పాపము చేసి ఆ పాపము పండి దాని పర్యవసనాలు అనుభవిస్తున్న వారు చాలామంది ఉన్నారు బయట. రోగముతో వ్యసనముతో కొన్ని తప్పటి అడుగులు వేసి తప్పక కొన్ని కార్యాలు చేసి ఎండిపోతున్న మనుషులు చాలామంది ఉన్నారు. యేసుకు కలిగిన కనికరము వారి మీద మనకు కలగాలి. దేవునికి స్తోత్రం. యేసు ఎవరు కోతని చెప్తున్నాడు? చెదిరిపోయిన గొర్రెలు. దేవునికి స్తోత్రం. ఏ కాపరి కూడా వారి దగ్గరికి వెళ్ళి సాధుపరచలేకపోయాయి. అవి అడవి గొర్రెలు, ఇష్టానుసారంగా తిరుగుతున్నాయి. వాటిని చూసి కనికరపడి కోతకు బయలుదేరే ఒకటి కావాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కోత ఏంటో చూసాం. కోత కోసేవాడు ఎవడు మరి? వాడేం చేయాలి? మీలో ఎంతమంది ఆడోళ్ళు కోతకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు? చేతులు పైకి ఎత్తండి. వెళ్ళారా? అందరూ వెళ్ళారు. వెళ్తారు కదా పనులకి, కోతకి. కోతకి వెళ్ళేవాడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? కోతకి వెళ్ళేవాడు ఏం చేయాలి? కొయ్యాలి. అవునా? కొయ్యాలంటే ఏం కావాలి? ఏం కావాలి? కొడవలి కావాలి. కొడవలితో కోతను కొయ్యాలంటే కొడవలికి ఏం కావాలి? జాగ్రత్తగా వినండి. కోత ఎవరు? కోత ఎవరు? ఎండిపోతున్న వారు, పాపము పండిన వారు, నాశనముకు సిద్ధమైన వారు చాలామంది ఉన్నారు. వారు కోత. వారిని చూసి నువ్వేం చేయాలంట ఉంటాం. సాయంత్రం రోడ్డు మీద అక్కడ తాగేసి కూర్చుంటారు, అడ్డొచ్చేస్తారు, మనల్ని ఏడిపిస్తారు, లేదా ఇబ్బంది పెడతారు. వాళ్ళు ఎక్కువైపోయారు అంటారా? వేస్ట్గాళ్ళు ఎక్కువైపోయారు. అయితే దేవుడు ఏమంటాడంటే, యేసుక్రీస్తు ఏమంటాడంటే వాళ్ళని చూసి, అరే కాపరి లేక చెదిరిపోయారా, వీళ్ళ మీద నాకు కనికరం కలుగుతుంది. దేవుని మనస్సు మన మనస్సుకి తేడా ఉంది. లోకంలో ఉన్నవాడు ఒకడు మనం దూషిస్తే పనికి మాలినోడు అని తిడతాం, లోఫర్గాడు అంటాం, ఎందుకు పనికినివాడు వాడు అంటాం. మనం వారి మీద చూపించాల్సిందేంటి? ఏం చూపించాలి? గుర్తుపెట్టుకోండి, ఇది రాసుకోండి. కోతకు వెళ్ళేవాడికి కత్తి కంటే ముందు ఏం కావాలి?
కనికరం కావాలి. ఇది చక్కగా రాసుకోండి. కోతకు వెళ్ళేవాడికి కత్తి కంటే ముందు ఏం కావాలి? కనికరం కావాలి. చెప్పండి, అది అందరు కలిసి చెప్పండి. కోతకు వెళ్ళేవాడికి ఏం కావాలి? కత్తి వద్దని కాదు, ఆ కత్తి ఏంటో చెప్తాను. కత్తి కంటే ముందు ఏం కావాలి? అసలు కనికరము లేనివాడు కోతకు వెళ్ళాడు. నువ్వు ఆత్మలను రక్షించాలి అనే ఆశ మీలో ఎంతమంది ఉంది? నేను చచ్చేలోపు ఒక 10 మందినైనా రక్షించాలి అనే ఆశ మీలో ఎంతమంది ఉంది? ఆత్మలు రక్షించాలనే ఆశ లేనోడు స్వార్థపరుడు అని ఒకసారి చక్కగా వివరించాను, గుర్తుందా? ఎందుకో మళ్ళీ దాన్ని రిపీట్ చేయను. మీరు ఆ రోజు రాకపోతే వినకపోతే ఆ రోజు గుర్తున్నవారు ఎవరైనా ఉంటే వారికి చెప్పండి. చాలా కూర్చోబెట్టా కథ అంతా కూడా గుర్తుందా? ఎంతమందికి గుర్తుంది? ఎడారిలో సెలయరు కదా, గుర్తుందా? ఎవరికైతే గుర్తులేదో, ఎవరైతే వినలేదో మీరు వారికి వెళ్ళి చెప్పండి. 10 మందినైనా భూమి మీద నేను చనిపోయేలోపు రక్షించి పరలోకం తీసుకెళ్లాలన్న ఆశ నీలో ఉంటే నీకు ముందు కావాల్సిందేంటి? కనికరం. నువ్వు గనక నశించిపోతున్న ఒకడిని చూసి, లోకంలో ఉన్న ఒకడిని చూసి, క్రీస్తు అంటే ఎరగని వాడిని ఒకడిని చూసి, చాలా జాగ్రత్తగా వినాలి మీరు. నేను మాట్లాడుతుండే యేసుక్రీస్తుని ఎరగని వారి కోసమే మాట్లాడుతున్నాను, ఎరిగిన వారి కోసం కాదు. మనం ఎవరిని దేవుని దగ్గరికి వచ్చిన వాడిని కాదు, ఎందుకంటే ఆల్రెడీ కోయబడిన వాడే ప్రభు దగ్గరికి వస్తాడు. దేవునికి స్తోత్రం. మనం కొయ్యాలనుకుంటున్న కోత ఏంటి అని అంటే, ఎండిపోతున్న, జీవము లేక నశించిపోతున్న, యేసుని ఎరగక, రక్షణలోనికి రాక, పాపము పండి దాని యొక్క పర్యావసానం అనుభవించడానికి సిద్ధమవుతున్న వారిని కొయ్యాలనుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అలా కొయ్యాలనుకునే వాడికి మొట్టమొదటిగా కావాల్సిందేంటి? కనికరం. కనికరము లేకుండా రోడ్డు మీద నిన్ను ఇబ్బంది పెడుతున్న ప్రతి ఒక్కరిని, ఈడు పనికిమాలుడండి, ఆడు లోఫర్గాడండి, ఈడు పనికిమాలని ఎదవండి, ఈడు చిన్న వయసులో చెడిపోయిన పనికిమాలని ఎదవండి, ఇష్టానుసారంగా రోడ్డు మీద చూస్తున్న ప్రతి ఒక్కరిని తిడతా ఉన్నావు అనుకో, నువ్వని రక్షించే అవకాశము. నేను అనేక సార్లు ఈ విషయాన్ని చెప్పాను. అన్యులు, తిరుగుబాటుదారులు లేదా పాపములో ఉంటున్నవారు, ఇష్టానుసారంగా విపరీతంగా ప్రవర్తించేవారు, వారు తెలియకనే ప్రవర్తిస్తున్నారు అనే సంగతి మనం గుర్తెరగాలి. దేవునికి స్తోత్రం. వారికి సత్యము తెలియదు గనక, క్రీస్తు ప్రేమ వారికి తెలియదు గనక, మార్గము తెలియదు గనక వారు అలాగే ప్రవర్తిస్తారనే సంగతి మనకు గుర్తుండాలి. వారి మీద పగ మనకు ఉండడానికి వీల్లేదు, వారి మీద కక్ష మనం నిలపడానికి వీల్లేదు, వారిని ఇష్టానుసారంగా తిట్టడానికి వీల్లేదు, వారి మీద పగ తీర్చుకోవడానికి వీల్లేదు. వారి మీద మనం చేయగలిగింది, చేయాల్సింది ఒకే ఒక్కటి. ఏం చేయాలి? కనికరపడాలి. నీ పక్కింటి ఆవిడ యేసుప్రభు నమ్ముకున్నావని నీతో ఇష్టానుసారంగా ప్రవర్తించి నిన్ను ఇష్టానుసారంగా తిట్టి ఇబ్బంది పెడుతుంది అనుకో, నువ్వు వెంటనే ప్రభా దానికి నువ్వెవరో తెలియదు కనుక అది రెచ్చిపోతుంది ప్రభా, అది తెలుసుకుంటుంది ప్రభా, ఏ యాక్సిడెంట్లో ఉన్న దాన్ని కాలు ఇరిపోయి ప్రభా అన్నావు అనుకో, ఎప్పటికీ రక్షించలేవు. కారణం ఏంటి? నీలో ఏం లేదు. ఆమె క్రీస్తుని ఎరగని ఆమె గనక ఆమె అలాగే ప్రవర్తిస్తుంది. కనికరపడి ఆమెను ప్రేమించావనుకో, ఆమె రక్షణ కొరకు ప్రార్థన చేసావనుకో, అప్పుడు ఆ పంటని నువ్వు కోయగలవు. దేవునికి స్తోత్రం. అంటే పంటను కోసేవాడికి, కోత కోసేవాడికి కత్తి కంటే ప్రాముఖ్యమైనది కనికరమే. అందుకే ప్రభు అన్నాడు, దయనే కోరుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. మీ కానుకను నేను కోరట్లా, మీ బలియాగాలను నేను కోరట్లా, దయనే కోరుచున్నాను. నీ పొరుగు వారి మీద మీరు చూపించే కనికరాన్ని నేను కోరుచున్నాను. ఈ లోకము పైన మీరు చూపించవలసిన దయను నేను కోరుచున్నాను. క్రైస్తవులుగా పగ తీర్చుకొనటం మన వశము కాదు. అది ఎవరైనా సరే నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా,
నువ్వు 4 ఆత్మలు రక్షించి ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళాలనే తృష్ణ, ఆశ నీకుంటే గుర్తుపెట్టుకోవాలి, నువ్వు దేవుని కనికరముతో నింపబడాలి. దేవునికి స్తోత్రం. పగ హృదయముతో నిండినవాడు, కక్షణ హృదయంలో పెట్టుకున్నవాడు, ఎలాగైనా వాడి అంతు చూడాలని ఆశపడేవాడు, ప్రార్థనలు చేసైనా సరే వాడు చచ్చేదాకా విడిచిపెట్టక ప్రభువా అని దేవుని సన్నిధిలో మొరపెడుతున్న వారు జీవితకాలం అంతటిలో ఒక ఆత్మను కూడా రక్షించలేరు. మనం ప్రతి వ్యక్తి మీద కనికరం చూపించాలి, ప్రతి వ్యక్తిని క్షమించగలగాలి, ప్రతి వ్యక్తిని క్రీస్తు దగ్గరికి నడిపించగలగాలి. అట్టి మనస్సు కొరకు మనం ప్రాకులాడాలి. అప్పుడు కత్తి పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది, కోతకెళ్ళేవాడికి ఏం కావాలి? కనికరముతో ఏం పట్టుకోవాలంటే కత్తిని పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలి? కనికరానికి కత్తికి సంబంధం ఏందండి? కనికరం కలిగిన వాడు కత్తి పట్టుకుంటాడా? మరి పంట కోయాలంటే ఏం కావాలి? నాకు కనికరం ఉందండి, కానీ నేను కత్తి పట్టుకొని కానీ పంట కోయడానికి వస్తానంటే కుదురుతుందా? నువ్వెంత దయాహృదయుడు అయినా పంట కోయడానికి వెళ్తే ఏం పట్టుకోవాలి? కత్తి పట్టుకోవాలి. ఆ కత్తి పట్టుకుని వెళ్తున్నప్పుడు నువ్వు పంట కోయడానికి వెళ్తున్నావో పేకలు కోత్తడానికి వెళ్తున్నావో అర్థం కాదు జనాలకి. ఒకవేళ నీ రూపం అంత భయంకరంగా ఉంటే నువ్వు నోట్లో చక్కగా ఒక్కాకేసుకుని నవ్వులుతా మంచి సానబట్టిన కత్తిని ఇలా తిప్పుకుంటా వెళ్ళావంటే చూసేవాడికి ఏమనిపిస్తుంది? ఏ పేక కోయడానికి వెళ్తుంది ఇవిడి? పంట కోయడానికి వెళ్తున్నావా, పేగలు కోయడానికి వెళ్తున్నావా? ప్రపంచాన్ని తెలుసుకోలేదు. ఈరోజు క్రైస్తవులను చాలామంది అపార్థం చేసుకుని వీరు మన సాంప్రదాయాలు నాశనం చేస్తున్నారు, వీరు మన దేశాలు నాశనం, లోకం అపార్థం చేసుకుని క్రైస్తవుల వల్ల చాలా నాశనం అయిపోతుంది. కాదు. కత్తి పట్టుకుని వెళ్ళాలని నేను చూస్తున్నావు, కానీ మేము పంట కొయ్యాలనుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనికరం కావాలి, కత్తి పట్టుకోవాలి. ఏంటా కత్తి? వాక్యం చెప్తుంది, దేవుని వాక్యము 2 అంచుల గల ఖడ్గము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కనికరము కలిగి పంటను కొయ్యాలనుకున్న వాడి చేతిలో వాక్యం అనే ఖడ్గం ఉండాలి. ఏముండాలి? వాక్యం అనే కత్తి ఉండాలి. మీ కుటుంబాల్లో వాక్యం అనే కత్తి ఉండాలి, దానికి సానబెట్టాలి. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు మీ కుటుంబాలలో మీ బిడ్డల చేత, మీ భర్త చేత, మీ భార్యల చేత కూర్చోబెట్టి వాక్యము చదువుతున్న వారు మీరు ఎంతమంది ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? సండే స్కూల్ పిల్లలు నేను పిలిచి అడుగుతూ ఉంటాను, ఎరా వాక్యం చదివావా, వాక్యం చదివావా అని. లోపలికి 90% మా శరీరాన్ని పిలిచి అడిగాను, ఎరా వాక్యం చదివావా, ఈ వారంలో ఎన్నిసార్లు చదివారంటే. మా సన్నిగాడిని పిలిచి అడిగాను, చదివారంటే ఆడు చక్కగా 7 రోజులు చదివాను అన్నాడు. నిజం చెప్పరంటే 3 రోజులు అన్నాడు. ఇంకా నిజం చెప్పరంటే 1 రోజు అన్నాడు. మా శాన్వి ఒప్పేసుకుంది నేను చదవట్లేదని. పెద్దవారిని కూడా పిలిచి అడిగి కొట్టలేను కదా, చిన్నపిల్లలని అయితే కొట్టగలను. మీలో వాక్యం లేదు కనుక మీ బిడ్డలతో మీరు చదివించలేరు. మీ ఇంట్లో కూరగాయలు కోసుకునే చాకుల కంటే ప్రాముఖ్యంగా మీ చేతుల్లో, మీ పిల్లల చేతుల్లో ఏముండాలి? ఏ కత్తి ఉండాలి? నేను నా కుటుంబము దేవుణ్ణి సేవించి కొన్ని ఆత్మలు రక్షిస్తామనే తీర్మానంతో గలక మీరు ఒక్కడ ఉంటే, కోర్స్ అదే తీర్మానంతో ఉండాలి. ఈ లోకములో దేవుడు మనకిచ్చిన ఏకైక పని, ప్రధానమైన పని ఆత్మలు రక్షించుట. దేవునికి స్తోత్రం. మీకు ఏ ఉద్యోగమైనా ఉండని, ఏ వ్యాపారమైనా ఉండని, ఎంత పెద్ద సంసారమైనా కానీ క్రైస్తవులుగా, విశ్వాసులుగా మీరు చేయవలసిన మొట్టమొదటి పని ఆత్మల రక్షణ, దేవుని రాజ్య వ్యాప్తి. దేవునికి స్తోత్రం. ఆ పంటను మీరు కొయ్యాలంటే కనికరం కావాలి. ఆ పంటను మీరు కొయ్యాలంటే ఏం కావాలి? కత్తి కావాలి. ఇప్పుడు మీలో చాలామంది అనొచ్చు, మా దగ్గర కత్తి ఉండండి, మా దగ్గర వాక్యం ఉంది, మా హృదయంలో వాక్యాన్ని పెట్టుకున్నా,
మాకు వాక్యం తెలుసు, మేము 2 సార్లు బైబిల్ చదివాం. కత్తి ఉంటే సరిపోదు, కత్తికి ఏం కావాలి? అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు, దేవారాత్రములు దీన్ని ధ్యానించువాడు వాడు నీటి యొరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎన్నిసార్లు వాక్యం చదివావు, వాక్యం నీకు తెలుసా, సువార్త నీకు తెలుసా అన్నది కాదు, ఎంత సానబెట్టావు వాక్యాన్ని. కత్తి ఉండడం ప్రాముఖ్యం కాదు, ఆ కత్తి పదునుగా ఉండాలి. ఆ కత్తి కోస్తే తెగిపోవాలి. ఎంత పెద్ద కత్తి నీ చేతిలో ఉంటే ఉపయోగం ఉంది దానికి పదును లేనప్పుడు? నువ్వు కొయ్యడానికి వీలయ్యే షార్ప్నెస్ దానికి లేనప్పుడు ఎంత పెద్ద కత్తి ఉంటే ఉపయోగమే ఉంది? నీ చేతిలో ఎంత పెద్ద బైబిల్ ఉంటే ఉపయోగమే ఉంది? ఎన్నిసార్లు నువ్వు బైబిల్ చదివితే ఉపయోగమే ఉంది? దాన్ని సానబెట్టావా? దాన్ని ధ్యానం చేసావా? దాన్ని లోతుగా అధ్యయనం చేసావా? ఇంటిల్ల బాది కూర్చుని ఒక వచనాన్ని పట్టుకుని దాన్ని నానబెట్టి అందులో సారాన్ని పిండి నీ పిల్లలకు పోస్తున్నావా? ఒక వచనాన్ని పట్టుకుంటే, ఒక వాక్యాన్ని పట్టుకుంటే, ఒక అధ్యాయాన్ని పట్టుకుంటే దానిలో సారాన్ని పీల్చే వరకు. చెరుకాడు తిన్నారా మీరు అందరూ? ఎంతమంది తిన్నారు? తినన్న వారి సంగతి మరి కొంతమంది తినలేదు ఇక్కడ. సరే, ఎముకలు తిన్నారా? ఎముకలు అయ్యేనా తిని ఉంటారు కదా. నవ్వులేరు ఎప్పుడైనా ఎముకని? నవ్వులేరా? ఉడకబెట్టిన ఎముక నవ్వులి 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 దాన్ని ఓస్తే మళ్ళీ కుక్క కూడా తింది అలా నవ్వు. దాన్ని నవ్వులి 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 ఆఖరికి ఎముక ఎదురంటే పౌడరే అవుతుంది నోట్లోంచి, ఎముక కనబడదు. చెరుకడ తిన్న వాళ్ళకి కూడా అంతే పరిస్థితి. దాన్ని పిప్పు 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 అందులో ఒక్క చొక్క మిగిలిన ఊడ్చిపెట్టరు అనమాట. సారాన్ని పేల్చడం అంటారు దాన్ని. ఈ వాక్యం కూడా అలాంటిది. దేవునికి స్తోత్రం. ఒక అధ్యాయం నీకు దొరికితే, ఒక వాగ్దానం నీకు దొరికితే అందులో సారాన్ని మొత్తం తీసుకోగలగాలి. ఎంత వీలైతే అన్న పిండగలగాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు నీ కత్తికి పదును ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదివానక దేవుడు నిన్ను పట్టుకున్న వాక్యాలతో, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలకి ఎన్నిసార్లు పదును పెట్టావు? ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అని. అంటే అన్నీ తెలిసాడికి ఎందులోనూ ప్రావీణ్యం ఉండదు. విన్నారు ఎప్పుడనేది? కొంతమందికి అన్నీ తెలుస్తాయి, ఏ పని చెప్పు అందులో వాడికి కొంచెం నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఎందులోనూ సంపూర్ణత ఉండదు వాడికి. ఏది పూర్తిగా రాదు, అన్నీ సగం సగం పనులే. ఒకసారి మార్షల్ ఆర్ట్స్ కింగ్, గాడ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అంటారు బ్రూస్లీ. తెలుసా మీకు బ్రూస్లీ? ఎవరికైనా బ్రూస్లీని ఇంటర్వ్యూ చేస్తూ అన్నారంట, నీకు మార్షల్ ఆర్ట్స్ అంతా బాగా వచ్చు కదా, మార్షల్ ఆర్ట్స్లో మీరు దేవుళ్ళు లాంటి వారు కదా, గాడ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అంటారు కదా మిమ్మల్ని భయపెట్టే ఫైటర్ ఎవరు మిమ్మల్ని భయపెట్టేది? జెట్లీ భయపెడతాడా? జాకీ చాన్ భయపెడతాడా? ఎవరు మిమ్మల్ని భయపెట్టే ఫైటర్ ఎవరు అంటే బ్రూస్లీ అన్నాడంట, నేను మార్షల్ ఆర్ట్స్ అంతా వచ్చినోడికి భయపడను, కానీ ఏదైనా ఒక్క కిక్ తెలిసి దాన్ని 1000 సార్లు ప్రాక్టీస్ చేసేవాడికి మాత్రం నేను భయపడతాను. వాడికి మార్షల్ ఆర్ట్స్ అంతా అక్కర్లేదు, వాడికి తెలిసిన ఒక్క షాట్ 1000 సార్లు ప్రాక్టీస్ చేస్తే వాడు ఆ ఒక్క షాట్తో నన్ను గెలవగలడు అన్నాడట. దేవునికి స్తోత్రం. ఆ మాట నాకు చాలా ఇష్టం. బైబిల్ అంతా ఎన్నిసార్లు చదివినా సరే కొంతమందిలో పదును ఉండదు. ఎందుకంటే వాడు చదువుకుంటా వెళ్ళిపోతాడు. ఏ ఒక్క వచనం యొక్క లోతు కూడా ధ్యానం చేయాలని ఆశ వాడికి ఉండదు. ఈరోజు మీరు ఆత్మలు ఎందుకు రక్షించలేరంటే, మొట్టమొదటిది కనికరం ఉండదు, రెండవది కత్తే ఉండదు చాలా మంది దగ్గర, అంటే వాక్యమే. మూడవది వాక్యం ఉన్నా దానికి ఏముండదు. నీకు తెలిసిన 4 విషయాలైనా, దేవుడు మీతో మాట్లాడిన ఆ 4 విషయాలైనా, దేవుడు మీకు ఇచ్చిన 4 వాగ్దానాలైనా దాన్ని పట్టుకోవడం, దానికి సానబెట్టడం తెలియాలి. దేవునికి స్తోత్రం.
అది దేవుడు ఎవరితో మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు, ఎప్పుడు మాట్లాడాడు, అది నా జీవితంలో ఎలా నెరవేరుతుంది, ఏం చేస్తే నెరవేరుతుంది అనే సాధన ఎప్పుడైతే నువ్వు చేస్తావో, నీ చేతిలో ఉన్న కత్తికి పదును ఉంటుంది. ఆ పదునైన కత్తితో వెళ్ళి పంట కోస్తే వెంటనే దిగిపోద్ది. దేవునికి స్తోత్రం. నువ్వు ఒక వ్యక్తిని మార్చాలని వెళ్ళి, ఒక వ్యక్తికి సువార్త చెప్పాలని వెళ్ళినప్పుడు బైబిల్లో ఉన్న 66 గ్రంథాలు చెప్పేస్తావా? చెప్పగలవా? నువ్వు చెబితే వింటాడా? ఏదో ఒక వచనం, ఏదో 2 వచనాలు ఎత్తి అతనితో మాట్లాడాలి. ఆ 2 వచనాలు నువ్వు మాట్లాడినప్పుడే అతని హృదయం కరిగిపోవాలి. అతని రాతి హృదయం ఏం చేయబడాలి? కోయబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పటి వరకు మేము ఒక ఆత్మను కూడా రక్షించలేమని, ఎప్పటి వరకు ఒక్కరిని కూడా మందిరం నడిపించలేదని, ఇప్పటి వరకు ఒక్కడంటే ఒక్కడిని కూడా స్వార్థ చెప్పి ప్రభు వైపుకు తిప్పలేకపోయామని మీలో ఎవరికైనా బాధ ఉంటే మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. అయితే ముందు మీకు కనికరము లేదు, రెండోది మీ దగ్గర వాక్యం లేదు. వాక్యం ఉన్నా ఆ వాక్యానికి ఏం లేదు, పదును లేదు. వాడు ప్రియదేవుని బిడ్డలారా, ఆదివారం వచ్చి వాక్యం విని వెళ్ళడం కాదు, కోత విస్తారంగా ఉంది, కోసేవారు తక్కువైపోయారు. సేవకుడు ఒక్కడ పని కాదు, మీ అందరి పని అది. ఈ అంత్యకాలంలో మనం ఏం కోయాలి? పంట కొయ్యాలి. ఎంతమందిని వీలైతే అంతమందిని పరలోకానికి నడిపించాలి. మహా ఉగ్రత రాబోతుంది. భయంకరమైన యుద్ధాలకు మార్గం అంతా తెరుచుకుంటుంది. వింతలు సంభవిస్తున్నాయి. విపరీతమైన విషయాలు రానున్న దినాల్లో ఈ భూమి మీద జరగబోతున్నాయి. వేల కోట్లు సంపాదించిన వాడు అందులో ₹1 అనుభవించకుండానే గాల్లో వాడు ప్రాణాలు కలిసిపోయే రోజులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే వచ్చేసాయి, ఇంకా భవిష్యత్తులో చాలా త్వరగా రాబోతున్నాయి. వాడు దేనికోసమైతే ఆరాటపడి దాని జీవితం అంతా జీవిస్తాడో దాన్ని అనుభవించకుండానే వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చేసినాయి. ఈ మాటలు జాగ్రత్తగా వినాలి మీరు. ఇది ఎంత భయంకరమైన కాలం రాబోతున్న కాలం అని అంటే, దేనికోసం నువ్వు ఆరాటపడి, నువ్వు ప్రయాసపడి, నువ్వు కష్టపడి రూపాయి కూడబెడతావో అది చూడకుండానే నువ్వు పోయే రోజులు, దాన్ని అనుభవించకుండానే ముగిసిపోయే రోజులు. ఇంత కష్టపడి నేను ఎందుకు కష్టపడ్డానా, ఈ ప్రయాస ఎందుకు అని నువ్వు బాధపడే రోజులు భవిష్యత్తులో రాబోతున్నాయి. ఇప్పటికే చాలా దేశాల్లో వచ్చేసినాయి. భయంకరమైన యుద్ధం ఇరాన్లో జరుగుతుంది, ఇస్రాయిల్ ప్రాంతాల్లో జరుగుతుంది, దుబాయ్లో, కువైట్లో బాంబుల దాడి జరుగుతున్నాయి. హాయిగా షిప్లో చక్కగా వెళుతున్న వారిపైన బాంబులు పడ్డాయి. ఈ ప్రయాణం అయితే, ఈ జర్నీలో మనం చేసే వ్యాపారం ద్వారా ఇంటికి వెళ్ళి పెద్ద ఇల్లు కట్టి బంగారం కొని అనుభవిద్దామని సముద్రంలో ప్రయాణం చేస్తున్న వారు సముద్రంలోనే కలిసిపోయారు గాల్లో. ఆడు ఎందుకు కష్టపడ్డాడో ఆడికి తెలియదు. ఎందుకు ఆడి మీద బాంబు పడిందో కూడా ఆడికి క్లూ లేదు, ఆడు ఊహించలేదు. ఆడు ప్రయాణం ఆడు చేసుకున్నాడు, బాంబు పడింది, లెగిసిపోయాడు అంతే. అందుకే ప్రసంగం అన్నట్టుగా సూర్యుని కింద అంతయు కేవలము వ్యర్థము. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్యర్థమైన ప్రపంచములో దేవుడు నిన్ను ఒక ఉపయోగపడే పాత్రగా ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ఉపయోగకరమైన పని ఏంటనంటే, అది భూమి మీద నశించిపోయేది కాదు, అది నీ వెంబడి పరలోకం వరకు వచ్చేది. నువ్వు ఎక్కడి నుంచి ఏదైనా తీసుకెళ్ళగలిగితే నువ్వు దేవుని నామం పేరట చేయగలిగే నీతి క్రియలు మాత్రమే తీసుకెళ్తావు. దేవుని నామములో రక్షించిన కొన్ని ఆత్మలను నీతో పాటు పట్టుకెళ్ళగలుగుతావు. కేజీ బంగారం సంపాదించిన, 10 కేజీల బంగారం సంపాదించిన నీతో పాటు రాదు. ఆ వాస్తవం నీకు కూడా బాగా తెలుసు. నువ్వు కట్టిన ఇంట్లో నువ్వే ఉండవు. గట్టిగా మాట్లాడితే నిన్ను పాతి పెట్టిన సమాధిలో కూడా నువ్వు ఉండవు. కేవలం 3-4 నెలలకి నీ శరీరం అంతా పురుగులు తినేసి ఎముకలు మాత్రమే మిగిలిపోతాయి. కొన్ని సంవత్సరాలకి ఎముకలు కూడా పొడి అయిపోతాయి. పాతి పెట్టిన చోట కూడా ఎముకలు ఉండవు. భూమి కదులుతూ ఉంటుంది కనుక నీ బాడీలో ఒక ఎముక ఎక్కడో వెళ్ళిపోద్ది, ఇంకో ఎముక ఎక్కడికో వెళ్ళిపోద్ది, పుర్రె ఎక్కడికో వెళ్ళిపోద్ది. వరదలు వచ్చి కొట్టుకెళ్ళిందంటే అసలు నీ పుర్రె ఎక్కడుందో, నీ ఎముక ఎక్కడుందో నో ఐడియా. ఎందుకు చేశాను రా జీవితం, ఎంత సంపాదించి ఏం సాధించాను రా అంటే, గాలికై ప్రయాసపడినట్టు
మరి ఇక్కడ ఏం చేయగలమండి అంటే, ఎక్కడ నువ్వు చేయగలిగిన మేలైన పని, పరలోకం వరకు నువ్వు తీసుకెళ్ళగలిగిన మేలైన పని, దేవుని నామం పేరట నువ్వు చేయగలిగే నీతి క్రియలు, యేసయ్య నామములో నువ్వు కోసే పంట. దేవునికి స్తోత్రం. ఈ అంత్యకాలంలో కోత విస్తారము, కోసేవారు కొదువైపోయారు. ఇప్పుడు ఎవరు వెళ్తారు మరి కొయ్యడానికి? యెషయా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ. నేను ఎవని పంపెదను? అప్పుడు నేను ఎవరిని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, అంతట నేను చిత్తగించుము. నేనున్నాను, నేనున్నాను, నేను ఉన్నాను, నన్ను పంపమనగా, నన్ను పంపమనగా. దేవునికి స్తోత్రం. పరలోకమందు దేవుడు తనను గురించిన వార్త ప్రకటించుటకు ఈ భూమి మీద ఎవరున్నారు అని మాట్లాడుకుంటున్న వేళ, యెషయాను ప్రవక్త దర్శనం రూపంలో దానిని చూస్తూ వింటున్న సమయంలో అంటున్నాడు, అయ్యా నేనున్నాను, నన్ను పంపుము. దేవునికి స్తోత్రం. ఈ సమయానికి ఈ వాక్యం వింటున్న మిమ్మలను సూటి ప్రశ్న అడుగుతున్నాను నేను. జాగ్రత్తగా విని సమాధానం చెప్పండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కోత విస్తారంగా ఉంది, కోత విస్తారంగా ఉంది, కోసేటి పనివారు కొదువయ్యారు. ప్రభు మన సంఘంలో నుంచి, ఎక్కడి నుంచి కొంతమందిని ఆ కోత కొయ్యడానికి, లేదా అందరినీ ఆ కోత కొయ్యడానికి పంపించాలనుకుంటున్నాడు. అయితే ఎవరిని పంపుదామా అని దేవుడు ఈ సమయంలో ఉన్నాడు. మీలో ఎవరు చెప్పగలరు నేనున్నాను ప్రభు నన్ను పంపని? ఎవరు చెప్తారు? నా బిడ్డలు ఉన్నారు ప్రభా పంపుతాను అని ఎవరు చెప్తారు? అమ్మో, నా బిడ్డలు వెళ్ళి సేవ చేసి కష్టాలు పడి, కోటికి లేక ఇబ్బందులు పడి, అమ్మో నా బిడ్డలు చదువుకుని ఇంజనీరింగ్ అవ్వాలి, సేవ బాబాయ్, అమ్మో నేను ఎలాగెళ్ళాలి బాబాయ్. ఆ మాట వినగానే యెషయా అన్నాడంటే, నేనున్నాను ప్రభు నన్ను పంపు. మీలో ఒకరు కాలేదు. సాధు సుందర్ సింగ్ 14 సంవత్సరాల వయసులో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి టిబెట్లో ఉన్న ప్రజలను రక్షించాలని హిమాలయ పర్వతాల్లో చెప్పులు లేకుండా కోటీశ్వరుల కుటుంబంలో పుట్టిన సాధు సుందర్ సింగ్ దేవుడు పిలిచాడనే ఒకే ఒక్క ఆలోచన కలిగి తన యవ్వన వయసులో కోట్ల రూపాయలని తృణప్రాయంగా కాళ్ళతో తన్ని 10, 20, 40, 100 కిలోమీటర్లు మంచులో చెప్పులు లేకుండా నడిచి ఆత్మలను రక్షించి ఏమైపోయా కూడా తెలియక ఇదిగో ప్రపంచంలో కనుమరుగైపోయిన ఒక అపోస్తుడిగా మిగిలిపోయాడు. మీ పిల్లల్ని పంపుతారా అలాగా? మీ పిల్లల్ని పంపుతారా? అమ్మో మా పిల్లలు ఏసీ కారులో తిరగాలి, మా పిల్లలు పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలి, మా పిల్లల్ని కనాలి. మరి ఆత్మలు రక్షించడానికి ఎవడెళ్తాడు? దేవుడు పని చేయడానికి ఎవడెళ్తాడు? కానుకలప్పుడు ప్రతి సంఘంలో పాడతారు పాటలు. అబ్రామును పిలిచెను ప్రభువప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. అబ్రామును పిలిచెను ప్రభువప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డను సేవకు ఇచ్చెదవా, నీ బిడ్డను సేవకు ఇచ్చెదవా, నీవిచ్చెదవా అంటే ఓ పాస్టర్ గారు అన్నారంట పాడుతుంటే, దైవజనుడు ఎవరో కానీ భలే కంఫర్టబుల్గా రాశాడమ్మా. నీ బిడ్డను సేవకు ఇచ్చేదవా అనకుండా నా బిడ్డను సేవకు ఇచ్చేదను అని రాస్తుంటే ఆ పాట ఎంత పాపులర్ అయ్యేది కాదేమో. ప్రతి ఒక్కడు కానుకల సందులో పాట పాడగంటే పక్కన చూసి నీ బిడ్డను సేవకు ఇచ్చే, నా బిడ్డనేమను
ఎదటోడు బిడ్డనిస్తాను. ఈ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లోకంలో ఏదైనా ఉన్నతమైన పని ఉందంటే, ఏదైనా ఉన్నతమైన స్టేజ్ ఉందంటే అది దేవుని పని చేసేవాడికి దేవుడిచ్చే స్థానం మాత్రమే. దేవునికి స్తోత్రం. అంతకంటే పెద్ద ఆత్మల రక్షణ కొరకు తమ జీవితాన్ని సమర్పించిన వాడికంటే పెద్ద స్థాయి ఈ భూమి మీద ఎవడికి లేదు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ, నా బిడ్డల్లో ఒకరు సేవకుడు అవ్వాలి? స్త్రీ పురుషుల భేదం లేదు. నీ బిడ్డ ఆడబిడ్డ అయినా సరే, నీ బిడ్డ మగ బిడ్డ అయినా సరే, నా బిడ్డ సేవ తెలుసు కదా. ఆమె కార్మైకుల గురించి విన్నారు కదా. పెళ్లి చేసుకోకుండా చెన్నై ప్రాంతానికి వచ్చి యవ్వన వయసులో వచ్చి నడుము విరిగిపోయి మరణం వరకు ఇక్కడే ఉండి పనిచేసి 100 మంది దేవదాసి వ్యవస్థల్లో చిక్కుకున్న ఆడపిల్లలను రక్షించి ఇక్కడే భారతదేశంలో ఈ ప్రజల రక్షణ కొరకు మరణించింది. సూటి ప్రశ్న, ఈ గుండెల్లో కత్తులు దిగుతున్నాయా? భయం వేస్తుందా? దేవుని కోసం పంట కోసేవారు లేవాలి. దేవునికి స్తోత్రం. కొన్ని సంవత్సరాల తర్వాత పుట్టాడు బిడ్డ, ఎంతో ఏడిస్తే పుట్టాడు బిడ్డ. నీకు బిడ్డ పుడతాడని వాగ్దానం వచ్చింది. ఆ తల్లి అంటుంది, ఈ బిడ్డ పాలు విడిచు సమయానికి తీసుకొచ్చి నేను మందిరంలో వదిలేస్తాను, నాకు ఇంకా అక్కర్లేదు. వాడు దేవుని సేవకే. దేవునికి స్తోత్రం. అతడే దీర్ఘదర్శి అయిన రాజులను అభిషేకించిన సమూయేలుగా మారాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి నీ బిడ్డలు? మా బిడ్డల కోసం ఇప్పటి నుంచే నేను ప్లాన్ వేసానండి. వాడి తర్వాత ఇంజనీరింగ్ చదివిస్తాను, వాడి కోసం ఫిక్స్డ్ వేసాను, ఆ తర్వాత వాడిని పీజీకి పంపుతాను, ఆ తర్వాత వాడికి పెళ్లి చేస్తాను, వాడికి 4 పిల్లలు పుడతారు. రాశారేట ఎవరన్నా బుక్లో ఇలా జరుగుతుందని? రాశారా? దేవుడు నన్ను పిలిస్తే, నా బిడ్డను పిలిస్తే అలాగ నేను పాకిస్తాన్ పంపించేస్తాను, ఆఫ్ఘనిస్తాన్ పంపించేస్తాను, రష్యా పంపించేస్తాను. ఎంతమంది ఉన్నారు అక్కడ అలాంటి తీర్మానం కలిగిన వాళ్ళు? ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు? మగపిల్లలు ఎంతమంది ఉన్నారు? అయ్యి బాబోయ్, అలా వెళ్ళిపోతే ఎలాగండి? మీకేదో పని పాట లేకుండా బయట పనులు వచ్చేసి అన్నీ వదిలేసుకుని, మాకు మా పిల్లలకు పని పాటలు లేవేటి, మేము ఎంత కష్టపడేది సంపాదించేది మా పిల్లలు వెళ్ళి సేవ చేయడానికా? జాగ్రత్త ప్రియ దేవుని వెళ్ళారా. దేవుని పనిని చులకన చేస్తే, దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తే దేవుడు మిమ్ములను మీ బిడ్డలను నిర్లక్ష్యం చేస్తాడు. ఇందులో ఏమీ సెకండ్ థాట్ లేదు. మీ ఆలోచన ఒకటే ఉండాలి, ఏ పనైనా ఏ ఉద్యోగమైనా మా జీవితము దేవుని మహిమ కొరకే. దేవునికి స్తోత్రం. అట్టి తీర్మానంలో మీరుంటే ఈ అంత్యకాలములో పంట కోసేవారి లిస్టులో మీరు ఉంటారు. లేదా ఖాళీగా తిని తొంగుని లేచి ఒకరోజు పుట్టుకుమని గుండాకి పోతారు. అయిపోయింది జీవితం. ఏం చేసేవారని ప్రభు అడిగితే, ఏం లేదు ప్రభా, తిన్నాను తొంగున్నాను, సంపాదించాను తిన్నాను తొంగున్నాను, సంపాదించాను తిన్నాను తొంగున్నాను, మా పిల్లలకు పెట్టాను నేను తిన్నాను, మా పిల్లలకు పెట్టాను నేను తిన్నాను. ఎవరికైనా పెట్టావు? ఎవరికి పెట్టలేదు. పిల్లికి కూడా పెచ్చబెట్టాను నేను. అలాగనకు ప్రభా, నేను తిన్నాను నా పిల్లలకు పెట్టాను, నేను పొంగినాను నా పిల్లలకు పెట్టాను, నీకు పరలోకంలో ఛాన్స్ లేదురా, నువ్వు నరగానికి వెళ్ళిపో. నువ్వు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చావు గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు నిన్ను పిలుచుకున్నాడు గుర్తుపెట్టుకోవాలి. ప్రభు అంటున్నాడు, మీరు ఈ లోకమునకు వెలుగై. నువ్వు వెలుగునివ్వకపోతే ఎలాగా? వెలుగంటే ఎవరు? యేసే కదా. నీలోనే వస్తున్న వెలుగు ఎదరోడ్లోకి వెళ్ళాలంటే నువ్వు యేసుని ప్రకటించాలి కదా. దేవుని పని కొరకు నీ పిల్లల్ని పెంచాలి కదా. దేవుని మహిమ కొరకు నీ ఉద్యోగాన్ని వాడాలి కదా. దేవుని మహిమ కొరకు నీకు ఇచ్చిన ధనాన్ని వాడాలి కదా. దేవుని పని కొరకు నీకు ఇచ్చిన బలాన్ని వాడాలి కదా. దేవుని మహిమ కొరకు నీ ఆరోగ్యాన్ని వాడాలి కదా. దేవుని మహిమ కొరకు నీ బంగారాన్ని వాడాలి. దేవుని మహిమ కొరకు నీకున్నది ఏదైనా వాడేయాలి. దేవునికి స్తోత్రం. కారణం, ఈ భూమి మీద ఉన్నదంతా వ్యర్థము, వ్యర్థము, కేవలము వ్యర్థము. నేనున్నాను ప్రభువా, నాకు పని చెప్పు నాయనా, నన్ను పంపించిన ఆయన, నేను చేస్తాను ప్రభువా నీ పని. యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం
35వ వచనం. ఇంకా 4 నెలలైన తరువాత ఆ, కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కనులెత్తి ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడుడి. అవి ఇప్పుడే తెల్లబారి అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. కన్నులెత్తి పొలములను చూడరా, కోతకొచ్చి తెల్లబారుతున్నాయిరా, కోతకొచ్చి తెల్లబారుతున్నాయిరా. కన్నులెత్తి పొలములను చూడరా. పంట పచ్చగా ఉన్నప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు సమరయ స్త్రీతో, నువ్వేనా వచ్చిన మెస్ ఇవి, నువ్వు ఇప్పుడు కాదు కదా, అంత్యకాలంలో రావాలి కదా అంటే ప్రభు అన్నాడు, ఇంకెక్కడ అంత్యకాలం అమ్మా, 4 నెలల తర్వాత కోతకాలం మీరు అనుకుంటున్నారు. కనులెత్తి ఒకసారి పొలములను చూడి, కోతకొచ్చి అవి తెల్లబారుతున్నాయి. ఒకసారి దేవుని బిడ్డలారా, కనులెత్తి పొలములను చూడండి, బయటికి చూడండి. తెగుళ్ళు వచ్చి చచ్చిపోతున్నారు చాలామంది, రోగములు వచ్చి చచ్చిపోతున్నారు చాలామంది. ఇష్టానుసారమైన జీవితం జీవించి చిన్న వయసులోనే ఆవిరైపోతున్నారు చాలామంది. తిండి లేక, గుడ్డ లేక, ఆ ఫుట్పాత్ల మధ్యలో పడుకుని డొక్కలు ఎండిపోయి పట్టించుకునేవాడు లేక కొన్ని ప్రాణాలు ఆరిపోతున్నాయి. ఎప్పుడైనా చూసావా వాళ్ళ వైపు? వారు తెల్లబారిపోతున్నారు. ఎప్పుడైనా ఆగావా వారిని చూసి? వారు వేసుకునే బట్టలు చూసి ఎప్పుడైనా కనికరం కలిగిందా నీకు? ఎవరు పట్టించుకోకుండా రోడ్డు మీద అలా పడిపోయి ఏడుస్తూ, ఎవడైనా ఏదైనా పెడితే బాగుండరని అడగడానికి కూడా ఓపిక లేక పక్కన పడిపోయి చావడానికి సిద్ధంగా చాలామంది ఆ ఫుట్పాత్ల మీద, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్ల్లో, ఆ సినిమా థియేటర్ల దగ్గర కనబడుతున్నారు. ఎప్పుడైనా ఆగా వాళ్ళ దగ్గర? కనులెత్తి ఒకసారి పొలాలు చూడు, అవి కోతకొచ్చి తెల్లబారి ఎండిపోయి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వారిని బ్రతికించడానికి ప్రభువుకి నువ్వు అవసరం. దేవునికి స్తోత్రం. ఆ పంటను కోయుటకు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వేం చేస్తావు? అవి చూడవు, వాళ్ళని కనబడరు. నువ్వేం చూస్తావు? ఎంతసేపు మీషోలో చీరలు, జాకెట్లు చూస్తా ఉంటావు. చూడు, జీవితం అంతా మీషో తిప్పు. ఎంతసేపు జబర్దస్త్ చూస్తూ ఉంటావు. చూడు, ఎంతసేపు స్టాక్ మార్కెట్ చూస్తూ ఉంటావు. చూడు, ఈలోపు తెల్లబారి వాడిపోయి చాలా మంది అక్కడ చచ్చిపోతున్నారమ్మా. నీ వంతుగా ఒక్కడినైనా బ్రతికించగలవా? నీ వంతుగా ఒక్కడికైనా ఉపయోగపడగలవా? నీ వంతుగా ఒక్కడికైనా కడుపు నింపగలవా? నీ వంతుగా ఒక్కడికైనా బట్టనివ్వగలవా? నీ వంతుగా ఒక్కడైనా చదివించగలవా? నీ వంతుగా ఒక్కడినైనా నిలబెట్టగలవా? లేదు పాస్టర్ గారు, నేను మీషో, జబర్దస్త్, స్టాక్ మార్కెట్, నేను నా పిల్లలు తిండి తింటాం, తొంగుంటాం, లేస్తాం, తింటాం, తొంగుంటాం, లేస్తాం, తింటాం, తొంగుంటాం, లేస్తాం, చస్తాం. నీ జీవిత ధ్యేయం ఏంట్రా అని అడిగితే ఎవరినైనా, ఏముంది నా జీవిత ధ్యేయం? తింటాను, తొంగుంటాను, సంపాదిస్తాను, కొంటాను, దాచుకుంటాను, తింటాను, కొంటాను, దాచుకుంటాను, తింటాను, కొంటాను, దాచుకుంటాను, తింటాను, కొంటాను, దాచుకుంటాను, లాస్ట్కి ఏమవుతురా? తింటాను, కొంటాను, చస్తాను. ఆడి జీవిత లక్ష్యం అదే. ఆడు చావడానికి బతుకుతున్నాడు. అయితే దేవుడు అన్నాడు, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని తిరిగి. ప్రాణం అంటే ఏంటో తెలుసా? నువ్వు ప్రాణంగా అపురూపముగా బీరువాలో దోసుకుంటున్నావు బంగారం, అది నీ ప్రాణం. ఎప్పుడైనా దాచిన వడ్డానం తీసి అమ్మేసి చచ్చిపోతున్న నలుగురిని బ్రతికించి చూడు, అప్పుడు అర్థం అవుతుంది నీకు. అప్పుడు అర్థమవుద్ది నీకు జీవితం అంటే ఏంటో, సంతోషం అంటే ఏంటో. అప్పుడు అర్థమవుద్ది అసలు జీవిత సారాంశం అంటే ఏంటో. అవన్నీ మాకు చెప్పొద్దు పాస్టర్ గారు, ఇదే చెప్తారు ఇక్కడ, ఇదే చెప్తారు ప్రభు. దేవునికి స్తోత్రం. ప్రభు అలా బ్రతికారు, మనల్ని అలా బ్రతకమన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక.
ఈ రోజున ప్రభు మనతో సూటిగా మాట్లాడుతున్నారు. నువ్వు కనికరము కలిగిన క్రైస్తవుడువేనా? కోతకొచ్చి తెల్లబారిపోతున్న పొలాలను చూడవా? సమృద్ధి కలిగిన వారిని చూస్తావా? నీకు కలిసి వచ్చే వారి వెంబడే పరిగెడతావా? నీకు వీలైతే పెంట మీద పావలా కూడా ఏరుతావా? ఈరోజు ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు. పంట కోస్తావా? ఏ పని చేయకుండా చేస్తావా? ఒక రోజు ఉంది, తీర్పు దినాన్న ప్రభు ప్రశ్నించే దినం ఉంటుంది. నీ పాపాల గురించి ఎలా ప్రశ్నిస్తాడు, ఎలా తీర్పు తిడతాడు నాకు తెలియదు, కానీ దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పని చేయని వాడికి మాత్రం తీర్పు ఉంది. వాక్యం చెప్తుంది, అయ్యో సువార్తను ప్రకటించకపోయిన ఎడల మీకు శ్రమ, మీకు శ్రమ అన్నాడు. తిరుగులేదు. అయ్యో సువార్తను ప్రకటించకపోయిన ఎడల మీకు శ్రమ, నాకు శ్రమ, మన అందరికీ శ్రమ. ఖచ్చితమైన శ్రమ నువ్వు అనుభవిస్తూ, నేను చాలా కష్టపడి సంపాదించానండి, నేను చాలా కష్టపడి ఈ పొజిషన్కి వచ్చానండి, రూపాయి దాచి పొజిషన్కి వచ్చానండి, ఊరికే ఎవడికో ఎందుకు ఇస్తానండి, నాకు రూపాయి విలువ తెలుసండి, కాబట్టి నేను దాచుకుంటానండి, మేడల మీద మేడ కట్టానండి, ఇదిగో బంగారం దాస్తానండి, స్థలాల మీద స్థలాలు కొంటానండి, నాకు రూపాయి విలువ తెలుసండి అంటావేమో. నీ కష్టం అంతా వృధా అయిపోయి ఒక రోజు రాబోతుంది. అదే రెండవ రాకడ. దేవునికి స్తోత్రం. ఆ రోజట నీతి క్రియలు చేయని వారట బండ సందుల్లోకి వెళ్ళి దాక్కుంటారంట. మమ్మల్ని కాపాడేవాడు ఎవడన్నా ఉంటాడా? బంగారము అక్కడికి రాదని రాశాడు, నీ ధనము అక్కడికి రాదని తెలిసాడు. ఆ దినమున నీ ధనము అక్కడికి రాదు, నువ్వు దాచిన స్థలాలు అక్కడికి రావు. ధైర్యంగా ప్రభు ముందు నిలబడగలిగినవాడు ఎవడో తెలుసా? ప్రభువా, నేను నమ్మకంగా నీ పని చేశానయ్యా. దేవునికి స్తోత్రం. నువ్వేం తీర్పు తీస్తావో తీర్చు నాయన. నువ్వు నాకు ఇచ్చిన ధనాన్ని ఇదిగో నలుగురు కోసం ఉపయోగించాను. నువ్వు నాకు ఇచ్చిన బలాన్ని సువార్త కోసం ఉపయోగించాను. నువ్వు నాకు ఇచ్చిన స్వరాన్ని నీ మహిమ కొరకు ఉపయోగించాను. నువ్వు నాకు ఇచ్చిన సమస్తమును నీ కొరకు నీ కొరకు నీ కొరకు ఉపయోగించానయ్యా అని ధైర్యంగా ప్రభు ముందు నిలబడాలి మనం. దేవునికి స్తోత్ర. ధైర్యంగా నిలబడాలి. దేవుని బిడ్డలకు ప్రభు ఏది ఇచ్చినా అది దేవుని మహిమ కొరకు, ప్రజల బాగు కొరకు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుని మహిమ కొరకు, నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు దేవుడు నీకేమిచ్చినా గుర్తుపెట్టుకోవాలి, ఏమిచ్చినా దాని కొరకే. అందులో రెండో మాట లేదు. నాది 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 అనుకుంటున్నావేమో. మంచి పాట రాశాడు ఒక ఆయన. నాది నాది అంటూ వాదులాట నీకెందుకు, నాది నాది అని దేన్ని అనుకుంటావో అది నిన్ను వదిలేసి వెళ్ళిపోవుట తథ్యం, లేదా దానిని వదిలేసి వెళ్ళిపోవుట తథ్యం. దీన్ని బలంగా నమ్మి, దీన్ని స్వీకరించి, ఈ రోజు నుంచైనా నేను ప్రభు పని చెయ్యాలి, నా బిడలు ప్రభు పనిలో ఉండాలి నువ్వు ఆశపడితే యెషయా అన్నట్టుగా నువ్వు అనాలి, ప్రభువా నేనున్నాను, నన్ను పంపయ్యా. దేవునికి స్తోత్ర. నేనున్నాను, నన్ను పంపు. వయసుతో సంబంధం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. వచ్చింది మదర్ తెరీసా కుష్ఠరోగుల మధ్యలోకి, గొప్ప సేవ చేసి వెళ్ళిపోయింది. మీ స్త్రీలలో ఒకరిని ఒకవేళ ప్రభు పిలిచి, మీరు కుష్ఠి రోగుల మధ్యలో పని చేయాలి, కుష్ఠోళ్ళ కాలనీకి వెళ్ళిపోవాలని పిలిస్తే వెళ్ళే స్త్రీలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? వెళ్తారా? దేవుని వెంబడించడం అంటే దేవునితో నేనున్నాను ప్రభు అని చెప్పడం. దేవునికి స్తోత్ర. పంట విస్తారంగా ఉంది, ఇదిగో కత్తి పట్టుకుని పదును పెట్టి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళి కోసేయడమే. చేతికి వచ్చిన పంటను కోసేస్తాను.
మీలో 10 మంది పంట కోసేవారు ఉన్నా, పంట కోయాలనే తపన ఉండాలి. దేవునికి స్తోత్రం. నేనున్నాను అని చెప్పగలగాలి దేవుని దగ్గరికి వెళ్ళి. ఆ మాటలు విన్న సమరయ స్త్రీ చూడండి 39లో నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిన దేవునికి స్తోత్రం. ప్రభు మాటలు విన్న ఈ సమరయ స్త్రీ కోతకాలం వచ్చేసిందని ప్రభు చెబితే అర్థం చేసుకుని, భావాన్ని తెలుసుకుని పరుగు పెట్టుకుంటా వెళ్ళి సమరయ పట్టణం అంతా సువార్త ప్రకటించిందట. ఒక వ్యభిచారి తను చెబుతున్న మాటల్లో నిజం ఉన్నదని నమ్మడానికి కూడా వీలు లేని జీవితాన్ని జీవిస్తున్న ఒక వ్యభిచారి సువార్త ప్రకటిస్తే ఆ ఊరిలో అనేకులు అదే దినమందు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచారు. దేవునికి స్తోత్రం. మరి నువ్వు చెప్తే నమ్మరే? నువ్వు చెప్తే నీ మాట ఎవరు ఎందుకు నమ్మట్లేదు? అంతకంటే హీనమైన జీవితం అయితే నీకు లేదుగా. ఎందుకు నమ్మట్లేదంటే నేనున్నాను ప్రభు అని వెళ్ళే మనస్సు నీకు లేదు గనక. నువ్వు ఇంట్లోనే నీ బిడ్డలతో బైబిల్ చదివించవు, నువ్వు బైబిల్ చదవవు, నువ్వు ప్రార్థన చెయ్యు. నీకు ప్రార్థన లేదు, నీకు వాక్యం లేదు, నీ బిడ్డలకు వాక్యం లేదు. ఆదివారం చర్చికి వచ్చి లింగిలింగులు అంట కూర్చొని పాటలు పాడేసి చప్పట్లు కొట్టేసి ఏదో గొప్ప సాధించిన దానిలో వెళ్ళిపోతా ఉంటావు. ఇందుకోసం కాదు ప్రభు నిన్ను పిలిచింది. నువ్వు పంటను కొయ్యాలి, నీ బిడ్డలు పంటలు కోసే వారిగా నువ్వు పెంచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సంఘంలో నుంచి కనీసం ఒక్కరైనా మిషనరీగా వెళ్ళాలని ఆశ నాకు. ఒక్కరైనా ప్రాణాలకి తెగించి వెళ్ళిపోవాలి. దేవుడు ఎక్కడికి పొమ్మంటే అక్కడికి, సేవకుడు ఎక్కడికి పొమ్మంటే అక్కడికి. ఎక్కడ బతకాలి, ఎలా బతకాలి, డబ్బులు ఎలాగా ఏముండదు, వెళ్ళిపోవడమే. వెళ్ళే ఒక యవనస్తులైన ఉన్నారు ఇక్కడ. ఇలాంటి వారి వల్ల దేవునికి ఉపయోగం ఏంటి? దేవునికి ఉపయోగం పక్కన పెట్టండి. దేవునికి మన వల్ల ఏం ఉపయోగం ఉండదు ఆయనకి. దేవునికి ఉపయోగం అంటే ఇదిగో పంట కోతకొచ్చి తెల్లవారుతుంది, జనులు నశించిపోతున్నారు, వాళ్ళకి నీ వల్ల ఉపయోగం ఏంటి? నా వల్ల నాకు, నా పిల్లలకి, నా కుటుంబానికి ఉపయోగం అంటావా? నువ్వు క్రైస్తవుడివే కాదు ప్రియ దేవుని బిడ్డ. దేవుని కొరకు పరుగులు పెట్టాలి. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళగలగాలి. పంట కొయ్యాలనే తాపత్రయంతో నువ్వు పని చేయాలి. అలా నువ్వు పని చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా నేను వాడుకుంటాడు. అద్భుతమైన పంట నువ్వు కోస్తావు. ఈ ప్రశ్నతో మళ్ళీ ఒకసారి నేను ముగించేస్తాను. ఇదిగో ఈ సమయంలో కొందరిని ప్రభు ఆయన పని కొరకు పంపాలనుకుంటున్నాడు. నాకు తెలియదు ఎవరితో ఎప్పుడు మాట్లాడతాడనేది, కానీ నేను ఉద్దేశం మాత్రం చెప్పగలను. ఎవరు చెప్పగలరు? నేనున్నాను ప్రభువా, నన్ను పంపని. నా బిడ్డను పంపుతాను ప్రభువా అని ఎవరు చెప్పగలరు? మీలో ఒక్కరికి కూడా తీర్మానం లేకపోతే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఎంత స్వార్థములో, ఎంత లోకాశలతో, ఎంత లోకము నాది నాది అనుకుని దేవుని వెంబడిస్తాననే ఒక అపోహలో బతుకుతున్నావేమో. ఈరోజు నిన్ను సరి చేసుకో. అట్టి కృప ప్రభు నీకు అనుగ్రహించునుగాక. మోకరించుదాం, ప్రార్థనలు ఎక్కిబిద్దాం. స్వార్థను ప్రకటించిన స్థితిలోనే ఇంకా మిగిలిపోతున్నావేమో. పంట కొయ్యలేని స్థితిలోనే మిగిలిపోతున్నావేమో. దేవునికి ఉపయోగపడని స్థితిలోనే నీకున్నవన్నీ మిగిలిపోతున్నాయేమో. దేవునికి ఉపయోగపడనప్పుడు, సమాజమునకు ఉపయోగపడనప్పుడు, నశించిపోతున్న ఆత్మలకు ఉపయోగపడనప్పుడు నువ్వేం సంపాదిస్తే ఎవడికి, ఎంత దాచిపెడితే ఎవడికి, ఎంత దోచుకుంటే ఎవడికి, ఎంత సమకూర్చుకుంటే ఎవడికి ఉపయోగం? ఈరోజు పిలిస్తే ఈరోజు నువ్వు వెళ్ళిపోవాలి ఈ భూమిని విడిచిపెట్టి. నేను నువ్వు ప్రశ్నించుకో. ఈరోజు పిలిస్తే ఈరోజు వెళ్ళిపోవాలి. ఆగిపోతాను, ఉండిపోతానంటే అయ్యేది కాదు. నీకంటే బలమైన వారు, నీకంటే వయసులో చిన్నవారు, నీకంటే ఆరోగ్యవంతం ఉన్నవారు, నీకంటే
డబ్బులు ఎక్కువ ఉన్నవారు, చదువు ఎక్కువ ఉన్నవారు, తెలివి ఎక్కువ ఉన్నవారు ఈ రోజున ఊపిరితో ఇక్కడ లేరు. నిన్న బతికిన వారు ఈ రోజు లేరు. నీకు గ్యారంటీ లేదు ప్రియ దేవుని బిడ్డ. దేవుడు నీకు ఇస్తున్న అవకాశం ఈరోజు, ప్రతిరోజు ఆయన ఇస్తున్న అవకాశం. దేవుని కొరకు ఏం చేస్తున్నావు? దేవుని కొరకు కాదు ప్రియ దేవుని బిడ్డ, నశించిపోతున్న ఆత్మల కొరకు ఏం చేస్తున్నావు? పరిచర్య కొరకు ఏం చేస్తున్నావు? రాజ్య వ్యాప్తి కొరకు ఏం చేస్తున్నావు? నిన్ను ప్రశ్నించుకో. నువ్వెలా ఉన్నావు? నీ బిడ్డలను ఎలా పెంచుతున్నావు? అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ, మీకు శ్రమ, మనందరికీ శ్రమ. అయ్యో ఆ ఘోరమైన శ్రమలో ఆ రాకడ దినాన్న దేవుని సముఖమందు నువ్వు నీ కుటుంబం ఉండకూడదు. అయ్యో